అందరికీ శుభకృతనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ రోజున మనం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల సమ్మేళనం. అంటే కారం, పులుపు, ఉప్పు, వగరు, చేదు ఇవన్నీ రుచులు మన లైఫ్లో కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి చేశారన్నమాట. సో నేను ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేస్తాను అనేది మీకు చూపించబోతున్నాను. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా చింతపండును తీసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకొని దాన్ని గుజ్జు మొత్తం పిసికేసి ఇలా వాటర్లో చేసుకోవాలి. వాటర్లో చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. సో మీకు కొంచెం పులుపు ఎక్కువ అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత 1 టీ స్పూన్ కారం, మరి ఎక్కువ వద్దు. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, తురిమిన బెల్లం, యాక్చువల్లీ కారానికి బదులుగా మిరియాలు లేదా మిరియాల పొడి వేస్తారు. అదే శాస్త్రీయమైన ఉగాది పచ్చడి అన్నమాట. సో నేను మిరియాలు వేయట్లేదు, కారం వేసిన, బెల్లం, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు మామిడికాయ ముక్కలు, అలాగే వేప పూత కొంచెం ఒక 1 టీ స్పూన్ సరిపోతుంది. సో ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. సో ఉగాది పచ్చడి మరింత టేస్టీగా అవ్వడానికి కొన్ని పుట్నాలు కూడా వేస్తున్నాను. సో సరిపోతాయి. ఇలా అన్నీ వేసుకొని కలిపేస్తే మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఫస్ట్ దేవునికి నైవేద్యంగా పెట్టాలి. దేవునికి పెట్టిన తర్వాత మనం తీసుకోవాలన్నమాట. సో ఇది దేవునికి పెట్టి ప్రసాదంగా పెట్టేసి మనం తీసుకోవాలి. ఉగాది పండుగ రోజు ఈ పచ్చడిని మీ ఇంట్లో ట్రై చేసుకొని మీ ఇంట్లో అందరూ తాగండి. హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.